హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త టెక్నాలజీ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఆ దేశాల్లో అయితే బ్లాక్ మనీ సమస్య ఉంటుంది. బ్లాక్ మనీని అంతం చేయడానికి ఆ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు రకరకాల పనులు అయితే చేస్తూ ఉంటాయి. అందులో విధంగా డిజిటల్ లావాదేవీలు, జిఎస్టి, నోట్ల రద్దు, ఇన్కమ్ ట్యాక్స్, అలాగే బినామీ ఆస్తుల చట్టం, విదేశీ ఖాతాలపై నిఘా పెట్టడం వంటి పనులు అయితే ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఇది చేసినా సరే ఇంకా బ్లాక్ మనీ అయితే ఇంకా చాలా దేశాల్లో అయితే ఉంది. మన దేశంలో అయితే 2016 సంవత్సరంలో నోట్లు రద్దు చేశారు. అప్పుడున్న పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తే బ్లాక్ మనీని అరికట్టవచ్చు అని అనుకున్నారు. ఇదైతే ఏదో కొంతవరకు జరిగింది. ఇదంతా ఎందుకురా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం? జపాన్లో కూడా ఇప్పుడు ఇటువంటి పనులే జరుగుతున్నాయి. జపాన్ తన కరెన్సీ నోటు డిజైన్ 20 సంవత్సరాల తరువాత మార్చింది. ఈ నోటును ప్రపంచంలోనే మొదటిసారిగా 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో తయారు చేశారు. 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీనా అంటే ఏముంది? ఈ నోటుని అటు ఇటు కొంచెం ఇలా బెండ్ చేస్తే కొంచెం మార్పు కదులుతున్నట్టయితే కనిపిస్తుంది. ప్రాణంతో ఉన్న ఒక వస్తువు కదులుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఈ నోట్లను జపాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న జపాన్ బ్యాంక్ అయితే రూపొందించింది. హోలోగ్రాఫ్ టెక్నాలజీని స్థానిక సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేశారు. కరెన్సీ భద్రత పెంచడం కోసం ప్రత్యేకంగా అయితే తయారు చేశారు. కొత్త కరెన్సీ నోట్లు 2024 జూలై 3 నుండి చలామణిలోకి వచ్చాయి. జపాన్ ప్రభుత్వం మొత్తం 3 నోట్లను అయితే విడుదల చేసింది. ఇందుకే అక్కడ 1 రూపాయి, ఇక్కడ మనకి ఎంత, అలాగే అక్కడ రూపాయిని పిలుస్తారా లేక డాలర్ని పిలుస్తారా? జపాన్లో 1 రూపాయి మనకి 0.55 పైసా అన్నమాట. మనం రూపాయి యుఎస్ డాలర్స్ అని పిలుస్తున్నట్టే అక్కడ వాళ్ళ కరెన్సీని ఎన్ అని పిలుస్తారు. జపాన్ 3 రకాల నోట్లు విడుదల చేసింది కదా. అందులో 1000 ఎన్ నోట్, అలాగే రెండవది 5000 ఎన్ నోట్, మూడవది 10,000 ఎన్ నోట్. ఈ నోట్లలో ప్రముఖ జపాన్ వ్యక్తుల చిత్రాలు, అలాగే ఆధునిక భద్రతా లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈ నోట్లలో మెయిన్ టాపిక్ ఏంటంటే 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగించడం. సర్లే కానీ వీటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? నోట్లపై ఉన్న హోలోగ్రామ్ టెక్నాలజీ నకిలీ నోట్లలో తయారు చేయడం చాలా కష్టతరంతో కూడుకున్న పని. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగిన నోట్లుగా గుర్తింపు పొందినవి. కొత్త డిజైన్ ఉండడం వల్ల ప్రజల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇవైతే లాభాలు. ఇప్పుడు నష్టాల గురించి తెలుసుకుందాం. ఈ హోలోగ్రామ్ టెక్నాలజీ వల్ల ఆ నోటు ఉన్న వాల్యూ కన్నా తయారు చేసే ఖర్చు కొంచెం ఎక్కువయింది. పాత నోటు మార్చడం, అదే మనం 2016లో పడిన తిప్పల్లే ఇప్పుడు ఈ జపాన్ ప్రభుత్వం వాళ్ళు పడుతున్నారన్నమాట. గంటల తరబడి లైన్లో ఉండడం, రోజుకి ఎంత అమౌంట్ మాత్రమే తీసుకొని కొత్త నోట్లు ఇవ్వడం, ఇలా ఇటువంటివి అయితే చాలా జరిగే ఉంటాయి. మీరు 2016 టైంలో ఈ నోట్ల మార్పిడిలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం కొంచెం సమయం అయితే పడుతుంది. ఈ నోట్లు ఇతర దేశాల కరెన్సీ అభివృద్ధికి కూడా ప్రేరణ కలిగిస్తుంది. 3 నోట్లు అయితే విడుదల చేసినా కదా, ఆ 3 నోట్ల మీద 3 వ్యక్తులు అయితే ఉన్నారు. వారి గురించి కొంచెం తెలుసుకుందాం. వాళ్ళ పేర్లు మాత్రమే. 1000 ఎన్ నోటుపై ఎతసాటో శిబషబురో, ఈయన జపాన్లో ప్రసిద్ధి పొందిన వైద్య శాస్త్రవేత్త. 5000 ఎన్ నోటుపై చుడా ఉమెకో, ఈమె జపాన్లో మహిళా విద్యారంగానికి మార్గదర్శకురాలు. 10,000 ఎన్ నోటుపై షిబుషావా ఈచి, ఈయన జపాన్ పితామహుడు, అలాగే గొప్ప ఆర్థిక రంగ నిపుణుడు. జపాన్ హోలోగ్రాఫిక్ నోట్ల భద్రత విషయంలో అయితే ఒక ముందడుగు అని చెప్పాలి. ఇది నకిలీ నోట్లను అరికట్టడంలో విప్లవాత్మకమైన మార్గాన్ని అయితే చూపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంపొందిస్తుంది. ఇది ఈ వీడియో ఫస్ట్ టాపిక్. ఇప్పుడు సెకండ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఇస్రో అంతరిక్షంలోకి ఈగలను పంపించాలనుకుంటుంది. ఈగల ఎందుకు? కారణాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గగనయాన్ పేరుతో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా 2025లో 4 ఆస్ట్రోనట్స్ అయితే స్పేస్లోకి పంపనుంది. ఇందుకు సంబంధించి అప్పుడే ఎవరిని పంపాలి అన్నది కూడా నిర్ణయించారు. అంతరిక్షంలో మనుషులకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను పరిశీలించేందుకు గాను ఇస్రో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆస్ట్రోనట్స్ తో పాటు ఈగలను కూడా అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధపడింది. డ్రోసోఫిలియో మెలానో గాస్కర్ అనే జాతి ఈగలను గగన్యాన్ మిషన్ లో భాగంగా చేర్చనున్నారు. ఇందులో భాగంగా 10 మగ 10 ఆడ ఈగలను అయితే అంతరిక్షంలోకి పంపనున్నారు. అంతరిక్షంలోకి ఈ జాతి ఈగలను పంపించేందుకు ప్రధాన కారణం
మానవుని విసర్జన వ్యవస్థ అలాగే ఈ జాతి ఈగల విసర్జన వ్యవస్థ దాదాపు 77% అయితే మ్యాచ్ అయ్యింది. అంతరిక్షంలో ఆస్ట్రోనట్స్ ఎక్కువగా ఘన పదార్థంలో ఉండే ఆహారాన్ని అయితే తీసుకుంటారు. అలాగే విటమిన్ డి లభించకపోతే వారిలో క్షీణత ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల వారి శరీరంలో కాల్షియం ఎక్కువగా ఏర్పడుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయోగంలో భాగంగా ఈగలకు కూడా సోడియం, ఇథైల్ గ్లూకోల్, హైడ్రాక్సీ ప్రొపైన్లు అధికంగా ఉండే పిండి బెల్లంతో తయారు చేసిన ఆహారాన్ని ఇస్తారు. ఈ కారణంగా ఈగల్లో కూడా రాళ్లు ఏర్పడతాయి. భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత ఆస్ట్రోనట్స్ లోను అలాగే ఈ ఈగల్లోనూ ఏర్పడిన రాళ్లపై అధ్యయనం చేస్తారు. దీంతో ఆస్ట్రోనట్స్ ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. 7 రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగల సంతానోత్పత్తికి అవకాశం ఉండడంతో ఆ సంతానంపై కూడా అధ్యయనాలు చేయనున్నారు. ఈ ఈగల కోసం ప్రత్యేకంగా ఒక కిట్ ను అయితే తయారు చేశారు. ఈ కిట్ కోసం 75 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను అయితే కిట్ తయారు చేయమని కోరారు. వీటిలో కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేసిన కిట్ ను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన హార్డ్వేర్ వ్యవస్థలను కేరళలోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ తయారు చేసింది. ఈ కిట్ కి ఫ్రూట్ ఫ్లై హాబిటేట్ గా పేరు పెట్టారు. సుమారు 2 సంవత్సరాలు ప్రయత్నించి ఈ కిట్ ని అయితే తయారు చేశారు. 2025లో జరిగే ఈ గగన్యాన్ మిషన్ విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుందాం. సో ఇది గైస్ మరి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలాగే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.